దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదిలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమాటగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్కు నోటీసులు ఇచ్చింది. నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్ 2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. ఉదయం 8:30 గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించారు. హాల్ టికెట్, ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి ఈ నెల 6న రిలీజ్ చేయగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. డిఎస్సి మార్కులకు టెట్ స్కోరును కలిపి వారంలో లిస్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ సమాచారం లేదు. జాబితా విడుదలకు మరింత ఆలస్యం కానుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీ ఐసెట్ 2024 లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు సర్టిఫికేట్ల వెబ్ పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రేపు పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 22న ఫ్రీజింగ్ చేసుకోవాలి. 25వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.